మా మణికంఠేశ్వరుడికి పూజలైతే శివరాత్రి నాడు చాలా బాగా జరిగాయి. అలా ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి మళ్ళీ ఆ రోజు రాత్రి శివరాత్రి రోజు రాత్రి 12 వరకు లింగోద్భవ కాలం వరకు పూజలైతే జరుగుతూనే ఉన్నాయండి. ఎవరికి వీలు దొరికినప్పుడు, ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు అలాగ కుటుంబాలతో, పిల్లలతో అలా వచ్చి అభిషేకాలు చేసుకుంటూనే ఉన్నారు. పూజలు చేస్తూనే ఉన్నారు. నేను కూడా అలానే ఉదయం మా ఇంట్లో పూజ అయిపోగానే కిందకి దిగి అలానే అభిషేకం అది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను మా వారు ఇద్దరం కలిసి అయితే మెట్టుగుట్టకైతే వెళ్ళామండి. మెట్టుగుట్ట ప్రతి సంవత్సరం కూడా మెట్టుగుట్టకు వెళ్ళడం అనేది అలవాటు. అలానే గుట్టని కూడా నడిచే ఎక్కుతానండి. అలానే నడిచి కూడా ఎక్కాను. ఆ గుట్ట ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే చాలా ఫ్లోప్గా ఉంటుంది. చెప్పులు లేకుండా ఎక్కితే జాగ్రత్తగా ఎక్కగలము. అయితే ఈసారి ఎందుకో మరి నా అరికాళ్ళల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందో ఏమో తెలియదు కానీ చాలా మంటలు వచ్చేసాయండి. కింద అసలు బేర్ చేయలేకపోయాను. గుచ్చుకుపోయాయి అన్నీ కూడాను. అలాగా ఎలాగో శ్రమపడైతే గుట్టయితే ఎక్కేసామన్నమాట. చెప్పా కదా చాలా రష్గా ఉంది. లేట్ అయిపోయింది. ముఖ్యంగాను ఏంటంటే 9, 9:30 అయిపోయిందండి వెళ్ళేటప్పటికి. దాంతో ఎండెక్కిపోయింది. ప్లస్ వచ్చేమో జనాలు కూడా విపరీతంగా ఉన్నారు. మెయింటెనెన్స్ అస్సలు బాలేదు. నిన్న వీడియోలో నేను చెప్పినట్టుగా అసలు అక్కడ మరి మెయింటెనెన్స్ బాగాలేక అలా చిరాకు వచ్చిందేమో నాకైతే తెలియలేదు. మొత్తానికైతే దర్శనం అయ్యి 5 గంటల సేపు నిరీక్షించి దర్శనం చేసుకుని అయితే మేము బయటపడ్డామన్నమాట. 2ంటికి అలాగా. ఇదిగోండి పైనుంచి గుట్ట మించి మా అపార్ట్మెంట్స్ చూస్తే ఇలా ఉంటుంది. శివయ్యకి మేము దగ్గరగా వచ్చాము అని అయితే నేను ఫీల్ అయ్యాను. కానీ శివయ్య దగ్గర నుంచి చూస్తూ ఉంటే అందరితో పాటు నేను కూడా చేరువ కాలేదేమో, అంత దూరంలో ఉన్నానేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. మా ఇంటి నుంచి గుట్ట చాలా దగ్గరగా కనబడుతూ ఉంటుంది కదా, మీకు చాలా వీడియోల్లో కూడా నేను చూపెడుతూ ఉంటాను కదా అలాగా. కానీ గుట్ట మించి చూస్తూ ఉంటే నేను అల్లంత దూరంలో, ఎంతో దూరంలో ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది. బాధగా అనిపిస్తుంది అదొక్కటి మాత్రం. ఇది వరకు యూత్ అంతా కూడా గుళ్ళు గోపురాలకు వచ్చేవాళ్ళు కాదండి. ఈ కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ, ఆడపిల్లలు మగపిల్లలు ఎవరు కూడా గుళ్ళకి గోపురాలకి వాళ్ళకి వచ్చేవాళ్ళు కాదు. ఇదంతా ముసలాళ్ళది, ఇది మనకు అనవసరం అని అనుకునేవాళ్ళు. అందువల్ల ఇంత జనాలు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ పెద్దవాళ్ళందరూ కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు. సీరియల్స్ అని అవని ఇవని. ఈ పిల్లలందరూ కూడా గుళ్ళు గోపురాలు యాత్రలంటూ బయలుదేరిపోతున్నారు. అందువల్ల జనాలు పెరిగారేమో అని నేను అనుకుంటున్నాను. ఇది అనుకోవడానికి సరదాగానే ఉన్నా ఒక్కోసారి నిజమేమో అనిపిస్తూ ఉంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమేనండి, నిజమైతే కాదేమో. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కూడా అలానే అనిపిస్తుందా?